ఎవరండి మీరు? బంగారం లాంటి దొంగ పారిపోయాడు మీ మూలంగా. ఇది బాగుంది. మీరు వచ్చి నన్ను కుద్దింది చాలక పైగా దబాయిపోకట. మొత్తానికి పోలీసు అనిపించాడు. అదేమిటి సార్, మీ ముందు నుంచే కదా దొంగ పారిపోయాడు? నేను చూడలేదు. అసలు మీరు రేయ్, ఇదిగో మీ లాఠీ. థ్యాంక్ యూ. హలో హలో, ఏమా? గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? ఓ నువ్వా, పేపర్ బాయ్? సార్ నేను పేపర్ బాయ్ని కాదండి, నా పేరు కృష్ణకుమార్, ఏమా ఫ్రెండ్ది. అయినో నువ్వే కదయ్యా ఇవాళ పేపర్లో పడ్డ బాయ్వి. ది బాయ్ హూ సేవ్డ్ ది బాయ్. ఏమా కమ్ కమ్ కమ్. ఏమా వస్తున్నాను డాడీ. All these clocks, I think I better explain it here. This whale, come here. This gear attached to the other. Hema, Mr. Krishna Kumar, Mama Hema. ఇతను నా ఫ్రెండ్ డాడీ. Oh, I'm sorry. మీరిద్దరు ఫ్రెండ్స్ కదా? త్వరగా వచ్చేసావే. Oh, engagement fixed. మీ పేరెంట్స్? నాన్నగారు చిన్నప్పుడే పోయారు, అమ్మగారు అపోలో హాస్పిటల్లో డాక్టర్. డాడీ ఈయన ఎంఈ ఎలక్ట్రానిక్స్. నువ్వు ఎంఈ చదివావా? అవునండి, సొంతగా ఫ్యాక్టరీ రన్ చేస్తున్నాను. ఈయన కొత్తగా మ్యూజికల్ ఫౌంటైన్, పాకెట్ టెలివిజన్ అన్ని కనిపెట్టాడు డాడీ. అలాగా. నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఇట్ ఇస్ ద మోస్ట్ ఫ్యాంటాస్టిక్ ఇన్వెన్షన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సైన్స్. ఏమిటి సార్ అది? ద టైమ్ మెషిన్ అంటే కాలంలో ప్రయాణం చేసే ఒక యంత్రం. కాలంలో ప్రయాణం చేసే యంత్రమా? కృష్ణ, నీకు ఆరెంజ్ జ్యూస్ కావాలా, గ్రేప్ జ్యూస్ కావాలా? డోంట్ డిస్టర్బ్, గెట్ మ్యాంగో జ్యూస్. అది వెనక నుంచి బోరన్ సైజ్ చేస్తుంది కదా? అవునండి. నువ్వేం పట్టించుకోవద్దు. కమ్ ఆన్ గో. మనం మామూలుగా ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణం చేస్తాం. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ఇండియా నుంచి అమెరికాకి, ఎట్సెట్రా ఎట్సెట్రా. అలాగే కాలంలో కూడా మనం ప్రయాణం చేయవచ్చునని నాలాంటి సైంటిస్టుల అభిప్రాయం. డోంట్ వరీ, ఇది నాకు అలవాటే. దిస్ ఇస్ మై ల్యాబొరేటరీ. కమ్ కమ్ కమ్. సార్ సార్ సార్, ఏమిటి సార్ చేస్తున్నారు? తాళం తీస్తున్నాను. అవసరం లేదు సార్, గొళ్ళెము వేసి తిరి కానీ తాళము మరచి తిరి. హ్యాబిట్. కమ్. Come. See. How is it? పుష్పక విమానంలా ఉంది సార్. పుష్పక విమానం దానిలో ఏముందయా? ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తుంది అంతే. కానీ ఇది టైమ్ మెషిన్. గెట్ ఇన్. ఇందులో నువ్వు ఏ కాలంలోకి కావాలంటే ఆ కాలంలోకి ప్రయాణం చేయగలవు. అంటే లాస్ట్ ఇయర్ వెస్టిండీస్ కి మనకి క్రికెట్ మ్యాచ్ జరిగిన కాలానికి వెళ్ళొచ్చు. నేను కాలేజీ మానేసి మీ అమ్మాయితో మార్నింగ్ షోకి వెళ్ళిన కాలానికి. నువ్వు స్కూల్ ఎగ్గొట్టి జామకాయలు కొట్టేసిన కాలానికి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఏ కాలానికి వెళదాం? మీ ఇష్టం సార్. నువ్వు చెప్పవయ్యా, నీకు ఫుల్ ఇండిపెండెన్స్ ఇస్తున్నాను. అయితే ఇండిపెండెన్స్ డేకి వెళదాం సార్. ఆగస్టు 15, 1947 జవహర్లాల్ నెహ్రూ గారు జెండా ఎగరవేయడం చూడొచ్చు. గుడ్. ఇప్పుడు నువ్వు చెప్పిన డేట్కి వెళ్ళాలంటే ముందు ఆ డేట్ సెట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ డేట్కి మనం ఢిల్లీ వెళ్ళాలి కదా? అవును సార్. దాట్స్ ఇట్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్నా. ఇప్పుడు ఈ బటన్ నొక్కితే సరిగ్గా ఆ డేట్కి ఆ స్థలానికి వెళ్ళిపోతాం. సార్ నాకు చిన్న డౌట్. డౌటా? వాట్ డౌట్? మనం వెళ్ళిన వాళ్ళం తిరిగి రాలేకపోతే? వాట్ డు యు మీన్ బై దట్? ఐ మీన్ 2 రోజులు అక్కడ ఉండి వద్దాం అనుకుంటే. ఓహో, మనకు కావాల్సిన బట్టలు అవి ఎలాగనే? ఈ ఐడియా నాకు ఎప్పుడు వచ్చిందయ్యా. అక్కడ చూడు, ఆ 2 సూట్ కేసులు, ఒకటి నాది ఒకటి మా అమ్మాయి. ఏ క్షణమైనా బయలుదేరడానికి రెడీగా అలా సర్ది పెట్టేశాం. కూర్చో. బెల్ట్ పెట్టుకో. ఢిల్లీ ఇండిపెండెన్స్ డే. ఓకే, బెల్ట్ టైటన్. ఓకే, 3, 2, 1, go. ఇదేమిటి సార్ లైట్లు పోయాయి? కంగారు పడకయ్యా, ఢిల్లీలో పవర్ పోయి ఉంటుంది. ఇండిపెండెన్స్ రోజే పవర్ కట్ట. డాడీ జ్యూస్ తెచ్చాను. అరే హేమా, నువ్వు ఢిల్లీకి ఎలా వచ్చావమ్మా? అబ్బా, చీకట్లు ఏమీ కనిపించలేదు. ఏ వైర్ ముట్టుకుంటే ఏమవుతుందో అని భయం వేరే. మనం ఢిల్లీ వెళ్ళలేదు. ఢిల్లీ వెళ్ళలేదు, వైజాగ్ వెళ్ళాం. సరే జ్యూస్ తీసుకో. జ్యూస్ జ్యూస్. సంథింగ్స్ రాంగ్. ఐ మస్ట్ గో అండ్ చెక్. నువ్వు ఆ దొంగల్ని కనిపెట్టగలవా? ఓ, కనిపిస్తే చాలు అమాంతంగా పట్టేసుకుని పోలీసులకు అప్పు చెప్తాను. అప్పుడు అందరికీ తెలుస్తుంది నేను చెప్పేది నిజమని. ప్రే నిజంరా, నువ్వు ఆ దొంగలు పెట్టుకుంటే నీకు ప్రెసిడెంట్ అవార్డు వస్తుంది. టీవీలో కూడా చూపిస్తారా? కరెక్ట్. మనందరం కలిసి వెళ్దామా ఢిల్లీకి? కరెక్ట్, నేను వస్తా ఢిల్లీకి. నచ్చేస్తుంది. కిషోర్ ఏమంటున్నాడు రా? మళ్ళీ అదే కదా, ఆ మ్యూజియం, దొంగలు. అమ్మా, వాడు చెప్పేది నిజమేమో. మనం పోలీస్ రిపోర్ట్ ఇస్తే? అయ్యయ్యో, అసలు వాడు ఏం చూశాడో ఏమో, లేనిపోయిన గొడవలు వస్తాయిరా. అవును, చీకట్లో ఒంటరిగా ఉన్నాడు కదమ్మా. బాగా భయపడి ఉంటాడు. ఏదో చూసి ఏదో అనుకుని ఉంటాడు. ఆ భ్రమలోనే ఉన్నాడు. అందుకే ఇంకొక 4 రోజుల నుంచి టెస్ట్ చేసి ఇంటికి పంపిస్తానని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పానులే. అమ్మా, ఓ పని చేస్తే వాడిని నేరుగా మ్యూజియం తీసుకెళ్ళి వజ్రాన్ని చూపిస్తే? ఆ పని చేయి బాబు. డైమండ్ ఇదే కదా, ఇక్కడే ఉంది కదా. ఇప్పుడైనా నమ్ముతావా? నమ్మను. దొంగతనం జరిగింది. కర్మ. అద్భుతంగా ఉంది క్యూరేటర్ గారు. ఏం అద్భుతమో రాజా సాబ్. దీని డూప్లికేట్ అక్కడ పెట్టేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. మ్యూజియంలో మిమ్మల్ని చూసిన కుర్రాడు హాస్పిటల్లో ఉన్నాడు కదూ? అయితే మీరు హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ కండి. ఎలా? మీకు తెలుస్తుంది. ఏం దాసు, ఆసుపత్రిలో చేర్చడం అంటే ఇలాగా? ఆ పిల్లకాయని మనం పట్టుకోలేకపోతే మనల్ని వల్ల కాటుకు పంపడం ఖాయం. వాడు మనల్ని గుర్తుపడితే మనల్ని మనమే గుర్తుపట్టుకోలేకపోతున్నాం. వాడేం గుర్తుపడతాడు? అమ్మా!